వీరారెడ్డి కాలనీ చూడండి ఏ విధంగా బండిని నూక్కొని వస్తున్నాడు ఆయన. వీరారెడ్డి కాలనీ పరిస్థితి. ఏమైంది సార్? నీళ్ళు నిలబడి బండి అయిపోయింది. రైట్ చూడండి ప్రమాదం అంచులో ఏ విధంగా వీళ్ళు నడుచుకొని వస్తుంది. ఈమె బహుశా గర్భవతి స్త్రీ అనుకుంటా నేను. ప్రస్తుతానికైతే పరిస్థితి ఇట్లా ఉన్నది. అంటే ఇది కొత్తదేం కాదు, ఇది 20 సంవత్సరాల నుండి ఇదే ఇక్కడ ఉన్న స్థానికులు అదే అంటారు. ఈ ఇల్లు అయితే మొత్తం మునిగిపోయింది. ఇది ఈ పక్కన బాయ్స్ హాస్టల్ అని. చూడండి ఈయన కూడా నడుచుకొని వస్తున్నాడు. చూడండి పసిపిల్లలు కూడా నీళ్ళలో ఇరుక్కుపోయినారు. ప్రమాద సూచికలు ఏ విధంగా ఇక్కడ లేవు. మున్సిపాలిటీ సిబ్బంది కూడా ఇక్కడ లేరు చెప్పడానికి ఇది ప్రమాదమైన స్థలం అని. చూడండి ఈ బండి ఈదుకుంటూ వస్తున్నది మొత్తం. చూడండి ఆ పసిపిల్లలు అయితే ఆడనే ఉన్నారు. ప్రమాదం మంచులో పసిపిల్లలు, వీళ్ళకి ఎవరు చెప్తలేరు. వీళ్ళకి ఇది ప్రమాదం ఉన్నది. ఇక్కడ కరెంట్ తీగలు ఉన్నాయి. చూడండి పైన కరెంట్ తీగలు కూడా ఉన్నాయి. చూడండి దేనికంటే వీళ్ళ నివాస ప్రాంతం ఈ సందులోనే కాబట్టి ఈ పసిపిల్లలు ఇక్కడి నుండి పోతున్నారు. చూడండి వీళ్ళు కూడా ఏ విధంగా వస్తున్నారు. చూడండి వర్షం అంటే ఈ షాప్ మొత్తం మునిగిపోయింది. ఇది హాస్టల్ అన్నట్టు. వీరారెడ్డి నగర్, కార్తికేయ నగర్, నాచారం. ఇది బాయ్స్ హాస్టల్. చూడండి బాయ్స్ హాస్టల్ ఏ విధంగా మొత్తం ఉన్నదో. మొత్తం మునిగిపోయింది ఇక్కడ. బాయ్స్ హాస్టల్ ఇది. సార్ చెప్పండి ఎక్కడి దాకా వచ్చినాయి నీళ్ళు? అంటే మోకాలు మునిగినాయా? అది అంటే ఆ గోడ దాకా వచ్చింది. ఎన్ని ఫీట్లు ఉండొచ్చు ఇది? మీ యొక్క మోకాలు అంటే ఎవరైనా వచ్చారా? 3 ఫీట్ల పైన. అంటే ఇది పాతది అనుకుంటా. 20 సంవత్సరాల నుండే ఇదే పరిస్థితి అనుకుంటాను నేను. అంటే ఇది ఏం కొత్తదేం కాదు, 20 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి ఇక్కడ. ఇది బాలాజీ ఫ్యామిలీ ధాబా ఈ పరిస్థితిలో ఉన్నది. ఇక కస్టమర్ ఎక్కడ వస్తారు ఈయనకి మొత్తం